హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా నెల్లూరు అమ్మాయి. చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చేపలంటే చాలా ఇష్టం. చికెన్ కంటే చేపలే ఎక్కువ బాగా తింటానమాట. ఇంకా మా అత్తమ్మ చేసే చేపల పులుసు అయితే అబ్బా ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగా చేస్తుంది. అందుకని చెప్పి ఈరోజు ఇంకా బెంగళూరు వెళ్ళిపోతున్నామని చెప్పి సండే మా అత్తమ్మ ఆ చేపల పులుసు చేసిందనమాట. ఒక పట్టు పట్టేయాలని చెప్పి హ్యాపీగా కూర్చొని తింటూ ఉన్నాను. ఇంకా నెల్లూరు చేపల పులుసు అంటే చెప్పనక్కర్లేదు కదా, సూపర్గా ఉంటుంది. అది మా అత్తమ్మ చేసే స్టైల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూసేసేయండి ఈ వీడియోలో. ఫస్ట్ చేపల్లో కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఈ చేపల్ని ముందుగా చింతపొడిని ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత కడిగిన చేపల్లో కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే 2 స్పూన్ల కారం వేసుకోవాలి, తర్వాత సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మా అత్త అయితే భలే మిక్స్ చేస్తూ ఉంది. నాకైతే ఇలా చేయడం కూడా రాదు, నేను స్పూన్ తీసుకొని కలిపెడతాను. అలా మిక్స్ చేసుకోవడం వల్ల చేపలకంతా ఈ కారం, పసుపు, ఉప్పు అనేది బాగా పడుతుందన్నమాట. చేపల పులుసుకి మామిడికాయ అండ్ ఎర్రగడ్డ, టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని దబ్బర పెట్టుకోవాలి. ఇలా చేపల పులుసుకి మా అత్తమ్మ ఒక వెడల్పైన దబ్బర యూజ్ చేస్తుంది అనమాట. ఈ చింతపండు పులుసు అనేది మిక్సీ పట్టుకోవడం వల్ల బాగా గ్రైండ్ అవుతుంది. ఈ చేపల్లో కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ చింతపండు పులుసులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా బౌల్లో వేసుకొని పక్కన పెట్టాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ మెంతులు వేసుకుంటాము. మెంతులు వేసుకున్న తర్వాత ఆవాలు కూడా వేస్తాము. ఆవాలు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా ఉంటుందన్నమాట చేపల పులుసులో. అందుకని ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇంకా ఆనియన్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలా చింతపండు పులుసు అంతా వేసేసుకోవాలి. మేము టమోటా వేయడం మర్చిపోయాము ఆనియన్స్తో పాటు, అందువల్ల చింతపండు పులుసు వేసిన తర్వాత వేసుకున్నాము. మీరైతే ఆనియన్స్తో పాటు వేసుకోండి టమోటాని. తర్వాత ఇంకా బాండీలో ఈ చేపలన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇంకా కొంచెం చేపల పులుసు బాగా ఉడికాక మామిడికాయలు కూడా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ముందుగా మామిడికాయలు వేసేస్తే బాగా ఉడికిపోతాయి, అందువల్ల టేస్ట్ బాగుండదు. తర్వాత వేసుకుంటాము. ఇలా మూత పెట్టి కాసేపు ఉడికించాక ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా బెంగళూరు వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా చిన్న షాపింగ్ ఒకటి ఉందన్నమాట. మా డోర్కి హ్యాంగింగ్స్ కోసం అని వెతుకుతూ ఉన్నాము. ఇలాగా చిన్న బజార్లో ఒక షాప్కి వెళ్ళామన్నమాట. ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయని డోర్కి వేసే హ్యాంగింగ్స్. వీటిలో ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు, అందుకని అన్నీ చూస్తూ ఉన్నాను అన్నమాట. నాకైతే ఈ హ్యాంగింగ్స్ అయితే బాగా నచ్చాయి. అంటే ఒకటి వచ్చేసి పింక్ కలర్ది అండ్ ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్ అనమాట. సేమ్ ఒకటే కానీ కలర్స్ మాత్రమే డిఫరెంట్ ఉన్నాయి. ఏం తీసుకోవాలని కృష్ణని అడుగుతున్నాను, ఇది బాగుందా అది బాగుందా అని. కృష్ణ ఏమో నీకు ఏది నచ్చితే అదే తీసుకో అని చెప్పి అంటున్నాడు. ఇలాగా పింక్ కలర్ది అయితే ఇలా ఉంటుందన్నమాట. మిడిల్ పింక్ వచ్చేసి పింక్ ప్లేస్లో రెడ్ది ఉంటుంది. అలాగే ఇంకోటి ఈ హ్యాంగింగ్స్ అయితే భలే నచ్చాయి. తామర పువ్వు అండ్ ఆవు కూడా ఉంది. ఇలా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయని నాకు క్యూట్గా నచ్చాయని చెప్పి ఇవి కూడా తీసుకుందామని చెప్పి ఇవి ఒక 2 తీసుకున్నాం అనమాట. దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. అంటే చాలా పూసలతో అండ్ ఆవు అండ్ తామర పువ్వుతో మాత్రమే అండ్ కింద ఫ్లవర్స్ వచ్చి అలాగా. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ హోమ్ డెకరేషన్కి అన్నీ చాలా బాగున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.